మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఒక మంచి పదం యొక్క అర్థం, భుక్త శేషం అంటే ఏమిటి? భుక్త శేషం అంటే దీనికి చాలా రకాలైన అర్థాలు ఉన్నాయి. మనం తినగా మిగిలిన ఆహారం అని, అలాగే దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత మిగిలిన ఆహారం అని, అలాగే మన జీవితంలో మిగిలి ఉన్న కర్మలు కానీ ఇవన్నీ కూడా భుక్త శేషం అనే అర్థంలోకి వస్తాయి. అయితే దీని గురించి ఇంకొద్దిగా వివరంగా మనం తెలుసుకుందాం. భుక్త శేషం అంటే మనం అనుభవించిన తర్వాత మిగిలిన ఫలం లేదా జీవితం ద్వారా పొందిన సుఖదుఖాలు, సంపద, శరీరము, కుటుంబం వంటి అనుభవాలు, ముందుగా చేసిన కర్మల వల్ల ఏర్పడినవి, ముందుగా చేసిన పాప పుణ్యాల వల్ల కలిగే ఫలితాలను భుక్త శేషం అంటారు. ఇది కేవలం భౌతికంగా కాకుండా మన మనస్సు, భావాలు, సంస్కారము, కుటుంబ పరిస్థితులు, ఆరోగ్యం, జీవిత అనుభవాలు కూడా ఇందులో భాగమే. మనము ఈ భుక్తశేషాన్ని అనుభవించాలా? అవును, కర్మఫలం తప్పించుకోలేము. మనకు చేసిన పూర్వ కర్మల ఫలితంగా ఇవి వస్తాయి. అయితే జ్ఞానము, భక్తి, మంచి ఆచారాలతో మన ప్రతికూల ఫలితాలను తగ్గించవచ్చు. దైవ అనుగ్రహము, గురు ఉపదేశంతో భుక్తశేషాన్ని సమతుల్యం చేసుకోవచ్చు. భుక్తశేషం వల్ల లాభాలు ఏంటంటే, మంచి కర్మలు చేసి ఉంటే శ్రేయస్సు, ఆరోగ్యం, శాంతి, సమృద్ధి, మంచి కుటుంబ పరిస్థితులు వస్తాయి. జీవితంలో సంతోషాన్ని ఇచ్చే అనుభవాలు లభిస్తాయి. భక్తి, ధర్మం వల్ల మనసుకు శాంతి లభిస్తుంది. దైవానుగ్రహానికి దగ్గరవుతాము. దీనివల్ల నష్టాలు ఏంటో కూడా చూద్దాం. పూర్వకర్మల వల్ల వచ్చిన దుఃఖాలు, వ్యాధులు, నిరాశలు, కుటుంబ సమస్యలు ఎదుర్కోవచ్చు. మనసులో కలతలు, అసంతృప్తి, కోపం పెరుగుతాయి. మంచి మార్గం వదిలేసి లోభం, అసూయ వంటి దుష్ప్రవృత్తులు పెరిగే అవకాశం ఉంది. తాత్పర్యం ఏంటంటే, భుక్తశేషాన్ని పూర్తిగా తప్పించుకోలేము, కానీ సత్సంగము, జపం, ధ్యానం, సేవ ద్వారా దాన్ని శుభకరంగా మార్చుకోవచ్చు. మనకు వచ్చిన పరిస్థితులను శాంతంగా స్వీకరించి మంచి మార్గంలో నడిస్తే జీవితం మరింత మంచిగా మారుతుంది. భుక్తశేషం గురించి అన్ని కోణాల్లో అందరికీ కూడా దాని యొక్క అర్థమైందని అనుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.